మహిళలకు మాత్రం ఉచిత బస్సు కాదు. ఇప్పుడు రేపు ఆగస్టు 10 నుంచి విమానాలే వస్తాను ఇంటి ముందరికి. ఆడెక్కటమే స్పీడ్ దించడం, ఆడెక్కడమో స్పీడ్ దించడం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు 6 హామీలు ఇచ్చాడు. మొట్టమొదటి హామీ బస్సులు ఫ్రీ, రెండో హామీ తల్లికి వందనం, నాన్నకి మద్యం, మూడోది ఇంటింటికి రేషను ఆయనే తీసుకొచ్చిస్తాడు. ఇచ్చే పనులను రద్దు చేశాడు. ఇప్పుడేం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు వచ్చేసి ముసలోళ్ళు ముతుకులను వాళ్ళు వచ్చి రేషన్ షాప్కి వచ్చేసి బియ్యము ముసలి దేశం ఇచ్చేస్తున్నాడు. ఇంటింటికి పెన్షను. ఇంటింటికి పెన్షన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి 3000 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4000 ఇచ్చాడు. ఇప్పుడు రేపు నుంచి 6000, వచ్చే జూలై నుంచి 6000 ఫస్ట్ పెన్షన్. ఫస్ట్ పెన్షన్ ఎవరికి? చంద్రబాబు నాయుడికి. లోకేష్ చేసి ఇస్తాడు. ఆయనకు వయసు ఉంది కదా, 33 సంవత్సరాలే కదా, అంటే ఆయనకు వయసు తక్కువే కదా. ఆయనకు వయసు తక్కువ కాబట్టి ముందు వాళ్ళ నాన్నగారికి ముందు ఆయన పింఛన్ అందజేస్తాడు. 6000 పింఛన్ ఏంటి ఇంకా ఆగస్టు 10 నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రేపు 100 వస్తున్నాయి. ఇప్పుడు బస్సులో ప్రయాణం కాదు, డైరెక్ట్గా విమానాలు ఇంటి ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్క ఫ్లైట్లో వచ్చేసి 6 ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కడమో రోడ్డు మీద దించడం, ఇంటికాడ ఎక్కడమో రోడ్డు మీద దించడం. బస్సులు లేదు ఇప్పుడు. రేపు ఆగస్టు 15 నుంచి అందుకని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసేసాడు. వచ్చినాయి ఇప్పుడు 100 మన విజయవాడకి. అక్కడ తీసేసి విమానాలు పెట్టేసి మన ఇంటి ముందరకే వస్తుంది. మా ఆవిడ రేపు ఏం చేస్తుంది? ఆ విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం, విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం. విమానం ఆగటానికి రోడ్డు సరిపోదు కదా. విమానం చిన్న 6 ఎక్కేది మన కారు లాగా వచ్చేస్తాయి, అక్కడే లేస్తాయి పైకి. ముందు సంపద అంటే చంద్రబాబు సృష్టి. అది సంపద ఎలా సృష్టించాలంటే సంపద అలా సృష్టిస్తాడు ఆయన. ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు సంపద అంటే ఆయన ముందే పుట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ముందు మనుషులు పుట్టలా, చంద్రబాబు నాయుడు పుట్టాడు ముందు. పుట్టిన తర్వాత ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి జనాన్ని పుట్టించాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ వ్యాన్కి సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం మంచి పరిణామం అంటున్నారు. ఎలా చూస్తారు? అది మంచి పరిణామం కాదు. ఎప్పుడు స్కామ్ జరుగుతున్నది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బియ్యం అరికట్టే మొగోడు ఎవడు పుట్టల. చంద్రబాబు నాయుడే కాదు, వాళ్ళ తాతయ్య కాదు, వాళ్ళ ముత్తాతయ్య కాదు, వాళ్ళ నాన్నే కాదు, ఎవరికి పుట్టలు. అది రేషన్ మాఫీ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్న పట్టుకున్న 45 క్వింటాలు, నిన్ననే 45 క్వింటాలు, 1 క్వింట కాదు. నువ్వు మాఫీ చేసేది ఎక్కడ? ఇప్పుడు కార్డుకి ఎవడికిస్తున్నాడు? బియ్యం పట్టుకొని అప్పుడే వెళ్ళిపోతున్నారు. రాత్రి లారీలు ఎత్తుతున్నారు. మిగిలిపోయి ఎవడు తింటున్నాడు? వాళ్ళ 14 రూపాయలు 12 రూపాయలు బియ్యం కొంటున్నారు. పగులు పొద్దున్న సాయంత్రం 8 గంటలకు ఇస్తున్నారు. 8 గంటలు రాత్రి ఎత్తుతూనే ఉన్నారు. ఇచ్చేస్తాడు. తల్లికి వందనం ఇస్తాడు, నాన్నకి మద్యం ఇస్తాడు, 2 ఇస్తాడు. ఇంకా ఇంకొక పదం ఏంటయ్యా? మహిళలకు మాత్రం ఉచిత బస్సు కాదు. ఇప్పుడు రేపు ఆగస్టు 10 నుంచి విమానాలే వస్తాను ఇంటి ముందరికి. ఆడెక్కటమే స్పీడ్ దించడం, ఆడెక్కడమో స్పీడ్ దించడం. ఇప్పుడు ఒక సంవత్సరం మరి తల్లికి వందనం అనేది ఆగిపోయింది కదా, 2 సంవత్సరాలు కలిపారు. 2 సంవత్సరాలు కాదు, ఒక్కసారే తల్లికి వందనం వీళ్ళు డబ్బులు వేస్తే కాజేసుకుంటున్నారని లాస్ట్ని దిగిపోయే ముందు ఒక్కొక్కరికి 5 లక్షలు వేస్తాడు. 5 లక్షలు ఒకేసారి 5 లక్షలు వేసి అకౌంట్లో వేస్తాడు. అప్పుడు అందరినీ మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తాడంట. ఒకేసారి 5 లక్షలు వేస్తాడు. లేట్ అయినా కానీ లాస్ట్లో దిగిపోయే ముందు 5 లక్షలు వేస్తాడు. మరి ఇప్పుడు కొంతమంది ఏమో మాకు ఇంకా పడలేదు. వాళ్ళకి తెలివి తక్కువ. 5 లక్షలు వచ్చే ఆదాయం వీళ్ళకి తెలియట్లా. 15,000 ఇస్తే వరకు ముందే ఖర్చు అయిపోతాయి కదా. ఒకసారి 5 లక్షలు ఎంత సంపద? చంద్రబాబు నాయుడు కళ్ళకన్నది ఆ 5 లక్షల కోసమే ఆగాడు. అమ్మకి వీళ్ళకి తెలియదా ఎవరు? ఓకే, ఇప్పుడు వరుసగా కడపలో మహానాడు సభలు నిర్వహించారు. దీనివల్ల మరి వచ్చే ఎన్నికలు ఏమన్నా వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అంత లేదు. కడపలో వైసీపీని ఓడిచ్చే మొగోడే పుట్టలా. మొన్న ఏదో అది స్కాన్ కాబట్టి అలా జరిగింది, కానీ కడపలో ఓడిచ్చే మొగోడే పుట్టలా. అంటారు ఇప్పుడు కుప్పం నాదే అంటున్నా. ఇప్పుడు నీ మీద నేను పోటీ చేస్తున్నా. ఇదే చంద్రబాబు నేనే పోటీ చేసి గెలుస్తానని చెప్తాను. మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే నేనే చంద్రబాబు పోటీ చేస్తాను. మరి ఇప్పుడు ఎలా చూస్తారు? రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తారండి. ఇప్పుడు పోయి చూస్తే రాజధానిలో ఇప్పుడు ఎలా కడతాడంటే రాజధాని నీళ్ళలో ఆలాడే రాజధాని.
ఇప్పుడు సముద్రం ఇల్లు కడుతున్నారు కదా, సముద్రంలో ఇల్లు కడుతున్నారు కదా, నీళ్ళలో ఏలాడే సముద్రంలో ఇల్లులు. అలాగా సంపద అలా సృష్టిస్తాడు అన్ని సముద్రంలోనే, అక్కడ నీళ్ళలోనే ఏలాడే రాజధాని కడతాడు. మెట్రో ట్రైన్ ఏలాడేది, విమానాశ్రయం ఏలాడేది, పడవలు ఏలాడే, మనుషులు ఏలాడే వాళ్ళే, అందరూ రాజధానులు ఏలాడే వాళ్ళే.